కాకినాడ జిల్లా పిఠాపురంలో వారం ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంకు రానుండగా పవన్ పర్యటన ఏర్పాట్లు, సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పిఠాపురంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. పిఠాపురం సంక్రాంతి, పవన్ కళ్యాణ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని చెప్పొచ్చు. వారం రోజులు ముందుగా ఉండగానే అప్పటి సంక్రాంతి సంబరాలు మొదలైనవి చెప్పొచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అయితే సంబరాలను ఏర్పాటు చేసే పనిలో అధికారులు అయితే ఉన్నారు. 9, 10, 11 తేదీల్లో అయితే పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆయనతో పాటు జిల్లా మంత్రి పొంగుల నారాయణ, జనసేన మంత్రి కందుల దుర్గేష్, కొంతమంది నాయకులు అయితే పాల్గొంటున్నారు. జనసేన ఏర్పాటు చేసిన ఈ సంబరాల్లో కూడా యావత్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొంటున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఫస్ట్ 25 నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీగా బయలుదేరి 18 పనులకు శంకుస్థాపన చేస్తారని జిల్లా కలెక్టర్ అపూర్వ భర్త కూడా తెలియజేశారు నిన్న పర్యటనలో. అయితే 18 పనులు శంకుస్థాపన తర్వాత కూడా పెద్ద పిఠాపురంలో అయితే నియోజకవర్గంలో స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తారని కూడా చెప్తున్నారు. అయితే ఆయనతో పాటు 11వ తారీఖుని ఎవరైతే ఉన్నారో జనసేన ఆ పార్టీ తరఫున ఎవరైతే ప్రచారం చేస్తారో జబర్దస్త్ టీం అయితే పవన్ కళ్యాణ్తో పాటు ఎవరైతే ఆది పినిశెట్టి, సుడిగాలి సుధీర్ అందరూ కూడా ప్రముఖులు, సినీ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంది జబర్దస్త్ టీం అయితే పిఠాపురం ఇచ్చేస్తున్నారు. వాళ్ళతో పాటు 11వ తారీఖుని లాస్ట్ రోజు అయితే 11వ తారీఖున సినిమా యాక్టర్ ప్రముఖులు కొంతమంది ఇక్కడ కూడా పర్యటిస్తారు, పండుగలో పాల్గొన్నారని చెప్తారు. వాళ్ళు కిరణ్ అప్పవారు, తర్వాత పొలిసిట్ నవీన్ కూడా కొంతమంది నాయకులు అయితే ఈ సినిమాలో అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. అయితే సంక్రాంతి సంబరాలు కూడా ఏర్పాట్లో కూడా అధికారులు అయితే నిమగ్నమని చెప్పారు. భారీగా ఏర్పాట్లు చేస్తారు. ఈ ఏర్పాట్లో కూడా అధికారులు కూడా చాలా మంది నిమగ్నమని చెప్పొచ్చు. ప్రతి సంక్రాంతి సంబరాలు ఇంకా కూడా ముందుకు రావడం, 6 రోజులు ముందు ఉండడంతో ఇప్పుడు సంబరాలు కూడా ఇప్పుడు అధికారులు అయితే కొత్త ఉత్సాహం కూడా నింపుతాయని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొనడంతో ఈ సంబరాలను కూడా చాలా ఉత్తేజంగా ప్రజలంతా సంతోషంతో తిరిగించే అవకాశం ఉంది. ఈ కళాకారులు ఈ సంబరాల్లో కూడా, ఈ సంక్రాంతి సంబరాల్లో కూడా నాట్యం, ఉరుములు, లంబడి, నమ్మడిచ్చు, కొమ్ముకోయ, దింస, కూచిపూడి, నచ్చు, కోలాటం, అలాగే పలు సంస్కృతి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. ఉత్తేజపరిచేందుకు నేను సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు ఇది కార్యక్రమం అయితే మొదటి రోజు అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. 9 హరిదాసు, వీరనాచు, ఉరుములు, లంబాడి అని కొన్ని జానపద కథలు అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. 10వ తారీఖున అయితే సంగీత కచేరియా, వాయిద్య సంగీత కచేరియా, కాలేరపట్టను కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. 11వ తారీఖున తేదీని పశువులు మరియు పంట జానపద ప్రదర్శన కూడా చెప్పొచ్చు. గ్రామీణ జన బృందాలు, ఉరుములు, నృత్యాలు అటు పలు కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారని చెప్తూ భారీ ఏర్పాట్లతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు అయితే ఘనంగా జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది జనసేన నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత వివరాలు తెలుసుకుంటారు. సార్, భారీ స్థాయిలో ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఠాపురం వైపు ప్రజలు చూస్తారు అనుకోవచ్చా? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి ఈ సాంప్రదాయాలకి చాలా విలువలిచ్చే మనిషి ఆయన. అయితే ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి 5 శాఖలు ఆయన చేతిలో ఉండి మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా బిజీగా ఉన్న సందర్భంలో కూడా ఆయన పిఠాపురం ప్రజలకి తమ కృతజ్ఞతగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి పిఠాపురం రావడం, ఇక్కడ ఏంటంటే కొన్ని అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 172 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన రాళ్ళు కూడా వేయడం జరుగుతుంది ఇక్కడ. అవి పిఠాపురం మన టౌన్ కానీ, మన గొల్లపోల టౌన్ కానీ, రోడ్లు, కాలువల గురించి అవి ఉంటాయి. అదేవిధంగా గతంలో చేసిన మన దోళ్ల సంత కానీ, అదేవిధంగా జగనన్న కాలనీ, మన గొల్లపోల వెళ్ళే దారిలో బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. ఇది మన నభూతో నభవిష్యత్తు లాగా ఆయన అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఒక మోడల్ గా తీసుకుని దేశమంతా కూడా అభినందించదగ్గ విషయంగానే ఆయన అభివృద్ధిగా ముందు తీసుకెళ్తారని, ఇక్కడ మన పాత సాంప్రదాయాలైన తప్పుడు గుళ్ళు కానీ, మన మిగతా గంగిరెద్దులు కానీ, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం, ఇక్కడి నుంచి మన సంస్కృతిని కూడా కాపాడుకోవాలని ఒక మెసేజ్ని గట్టిగా ఆయన రాష్ట్రానికి, తద్వారా మన దేశానికి కూడా పంపించడం అయితే జరుగుతుంది.
ఇది పవన్ కళ్యాణ్ గారు రేపు కార్యక్రమంలో అయితే ఆ జనసేన నాయకుడు డిప్యూటీ స్వామి గారు 18 రకాల ఆ కార్యక్రమాలు అయితే శంకుస్థాపన చేస్తారు. సుమారు 173 కోట్లతో పలు కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన. ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిలో ఎలా అయితే అభివృద్ధి చేస్తున్నారు, పిఠాని నియోజకవర్గం దృష్టిలో పెట్టుకుని ఆయన డిప్యూటీ సీఎంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు 5 రోజులు ముందు ఉండగానే 3 రోజుల పర్యటనలో కూడా పండుగలు అయితే తన కొంతమంది దప్పుడుగులు కానీ ఎడ్ల పందాలు కానీ అంటే సాంప్రదాయ నృత్యాలు ఎలా ఉంటాయో ఆ సాంప్రదాయ నృత్యాలను కూడా పిఠాపురంలో కనివిని ఎరగలో రీతిలో కూడా చూపించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే 3 రోజుల పర్యటన అయితే పవన్ కళ్యాణ్ గారు ఉత్సాహంతో ప్రజలందరూ కూడా పలు కార్యక్రమాలతో ఏర్పాటు చేశారు. జానపద కార్యక్రమంతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు, కొంతమంది ఎవరైతే జబర్దస్త్ టీం వాళ్ళు కూడా పాల్గొని చెప్తున్నారు. అయితే పిఠాపురం రాష్ట్రంలో నెంబర్ 1 గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు జనసేన నాయకులు. అయితే ఇది మొత్తం మీద పిఠాపురంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కర్ణకర్తో సిద్ధు, రాజు న్యూస్, కాకినాడ జిల్లా.